నలుగురిని గుర్తు చేసుకోవాలి. ద గ్రేట్ కాశీ విశ్వనాథ్ గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ద గ్రేట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వీరు నలుగురు ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ కమింగ్ టు ఆర్ వెరీ ఓన్ మహేష్ బాబు గారు, హీ డిడ్ ఎ వెరీ స్ప్లెండిడ్ పెర్ఫార్మెన్స్. అది అసలు మనం మర్చిపోలేం, మన లైఫ్లో మనం మర్చిపోలేం, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మా గురువు గారు, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, రీక్రియేట్ చేశారు. రియల్లీ 20 years తర్వాత చూసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మూవీ చూసి. థ్యాంక్ యూ. మహేష్ బాబుకి ఏజ్ పెరగట్లేదు, దట్స్ ద మ్యాజిక్. We need to relive the cinema once again. Yes, we are eagerly waiting for that. Let's see. Yes, probably we might get the update very soon. Yeah, waiting for that. సూపర్ ఉందండి మూవీ, మరీ నచ్చింది. లేదు అదే, కాకపోతే క్లారిటీ బాగుంది, మూవీ క్లారిటీ బాగుంది, పాటలు అన్నీ మళ్ళీ నాస్టాలజియా వచ్చింది అన్ని సినిమా అవి పాటలు అవన్నీ చూడడంలో. అవును, మహేష్ బాబు ఫ్యాన్. అవును, ఇంకా వెళ్తున్నాం బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పి. ఇంకా ఫ్యాన్స్ అందరు వెళ్ళి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కట్ చేస్తాం కేక్ కటింగ్ అవన్నీ. ఇంకో 2 years పడుతుంది అప్డేట్స్ రావడానికి. రీసెంట్గా అయితే మేము ఇవ్వట్లే కదా అప్డేట్స్, సో లెట్స్ సీ. యా థ్యాంక్ యూ. ఈ బర్త్డేకి అది రాజమౌళికే తెలియాలి కదా, ఇచ్చేసేది ఇక మనకు తెలిసిన కదా. రాజమౌళి ఆబ్వియస్గా ఇంకో 10 years అవుతుంది ఉన్నా తెలిసి. యా జస్ట్ కిడింగ్, ఒక 2 yearsలో వచ్చాము. యా మహేష్ బాబు ఆయన సినిమాలకి ఏజ్ పెరుగుతుంది, ఆయన పెరగట్లేదు, అంతే గ్లామర్గా ఉంటున్నారు, ఇంకా గ్లామర్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, సినిమా అయిపోయింది, వెళ్ళి బిర్యానీ తింటాం. మహేష్ బాబు అలా చేయడు కదా, సో అది మెయింటెనెన్స్ ఇవ్వాలి. యా థ్యాంక్ యూ. చాలా బాగుంది. చెప్పండి, మహేష్ బాబు